హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ కిడ్స్. ఫ్రెండ్స్, మన బిడ్డలు వచ్చే సాంగ్ అయితే వీడియోస్ ఉండే కాబట్టి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఫొటోస్ టైప్లో ఏమన్నాడు కాబట్టి నేను సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఫొటోస్ అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. ఓకేనా, ఈ వీడియో చూసే ముందు అయితే డెమో నచ్చిన వారికి అయితే తర్వాత చూసిన తర్వాత ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేపియండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా డెమో వీడియో అయితే చూశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూస్తారు కదా, ఈ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడం మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికి ఎలాంటి పాస్వర్డ్ అయితే పెట్టడం లేదు. ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే వేసేసాను. ఓకేనా, ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే వేసేసాను. సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ముందుగా ఎల్ఐటి మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. ఒక 2 minutesలో వీడియో కంప్లీట్ అయిపోయి అయితే చేసేస్తాను. ఓకేనా, ఎక్కువ లెంత్ లేకుండా స్కిప్ చేయకుండా సింపుల్గా అయితే చెప్పేస్తాను అన్నమాట. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేస్తాయి బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ప్లేస్ అయితే మీ లోగో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ పెట్టి ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా నేను ఫోటోస్ చేసుకోండి. థర్డ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటాం. మళ్ళీ ప్లస్ పెట్టి ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఇంకో ఫోటోస్ చేసుకొని థర్డ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ అదేవిధంగా నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా, మీకు జస్ట్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం కోసం అయితే నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. అంతకు మించి అయితే ఎక్కువ యాడ్ అయితే చేసుకోవడం లేదు. ఒక 7 లేదా 8 ఫొటోస్ వరకు అయితే నేను అయితే యాడ్ అయితే చేసుకుంటాను అన్నమాట. ఓకేనా, మీరు తర్వాత మొత్తం వీడియో లెంత్ అయితే తగ్గట్టు సాంగ్కి తగ్గట్టు మీరు ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, నేనైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా అదేవిధంగా అయితే ఎండ్ వరకు అయితే ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసేసుకుంటున్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎండ్ వరకు అయితే ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పట్టి ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పట్టి ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఉన్న ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సింపుల్గా ఒక ఫోటో వదిలేసుకోండి. సింపుల్గా మళ్ళీ ఫోటో పట్టి ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పట్టి ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఇంకొక ఫోటో వదిలేసుకోండి. ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో వదిలేసుకోండి. ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇదే విధంగా అయితే మీరు సింపుల్గా ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ కొన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేయగలిగాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఒకసారి సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మనకు లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పట్టి ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పట్టి ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఓకేనా, కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకోగానే ఇలా ముందుకైతే స్క్రోల్ చేసుకుంటున్నా. ఓకేనా, ముందుకైతే స్క్రోల్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఆ మిగిలిన ఫొటోస్కి కూడా ఎఫెక్ట్ అయితే సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు ఎక్స్ప్లెయిన్ కూడా సింపుల్గా అయితే వేసేసాను అన్నమాట. ఓకేనా, మీరంతా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఒకసారి బ్యాక్ అయితే తీసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మనకు కొన్ని టెక్స్ట్లు అయితే ఉన్నాయి కదా, టెక్స్ట్లకు అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా అన్నమాట. నేను ఇక్కడ 2 టెక్స్ట్లు కాబట్టి 2 టెక్స్ట్లకు కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకో టెక్స్ట్కి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డి ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అనేది సింపుల్గా అయితే డౌన్లోడ్ అవుతుంది.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.